భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా నర్సంపేటకి విచ్చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారికి వరంగల్ జిల్లా అధ్యక్షులు, నర్సంపేట నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుని ఎవరు ఆపలేరని, ముచ్చటగా మూడోసారి మోడీ మళ్లీ ప్రధాని అవుతారని అన్నారు. పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత పార్టీ అధిష్టానం నన్ను మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా డిక్లేర్ చేసిన అనంతరం నేను మొదటిసారిగా మహబూబాబాద్ నియోజకవర్గంలో అడుగు పెడతా ఉన్నాను. అందులో భాగంగా నా గెలుపుకు కారణమైనటువంటి నర్సంపేట ఆ రోజుల్లో, ఎందుకంటే ఇక్కడి నుంచే అడుగుపెట్టి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నన్ను ఇక్కడికి రాగానే ఇంత ఘనంగా స్వాగతం పలికినటువంటి నర్సంపేట నియోజకవర్గకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా నా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడి నుంచి అందులో ఎంఆర్పిఎస్ మిత్రులు, ఇతర సంఘ నాయకులు అందరూ చాలా ఘనమైనటువంటి స్వాగతం లభించింది. మరి ఇక్కడ నుంచి డైరెక్ట్గా గూడూరు నుంచి మహిబాద్ నుంచి గుజరాత్ మడుగులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆడ పూజలు నిర్వహించిన తర్వాత కురివిలో కూడా పూజలు నిర్వహించిన తర్వాత డోర్నకల్ మండలానికి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల మీటింగ్ ఉంది. దాంట్లో పాల్గొని మరి మొదటిసారి మహిబాద్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు. నన్ను మరోసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై. మిత్రులారా, దేశం అనేక సంవత్సరాలు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశం ఎట్లా అభివృద్ధి జరిగిందో మనకు తెలుసు. మరి దాన్ని చూసినటువంటి ఈ దేశ ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చి, మోడీ గారు చేస్తున్నటువంటి ఆహర్నిశ కృషి దేశంలో ప్రపంచ దేశ జనాలలో అధిక జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంపై భక్తిని పెంచే ఉద్దేశం, దేశాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మరి ప్రయాణిస్తూ ఉన్నారు. మరి నేను వేరే పార్టీలో, ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేను ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి, అది ఏ పార్టీ ఏ నాయకుడు చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ వేరే పార్టీలో ఉండి నేను మోడీ గారిని కలిసి అనేక సార్లు గిరిజన విశ్వవిద్యాలయం ఏంటి, రామప్పకు వారసత్వ సంపద కావచ్చు, మహిబాద్లో పాస్పోర్ట్ కేంద్రం కావచ్చు, 245 కిలోమీటర్ల రహదారి కావచ్చు, ఇది సాధించిన నేను రేపు వారి నాయకత్వంలో పనిచేస్తే ఈ ప్రాంతం మణిమాణ్యాలు ఉన్నటువంటి, ఈ వనరులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంకింత అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను పార్టీలో మనస్ఫూర్తిగా ఎవరి ప్రోద్బలం లేకుండా వారి నాయకత్వాన్ని నచ్చి నేను పార్టీలో జాయిన్ అయినా. నేను నా శాయశక్తుల, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకంటే సీనియర్స్ ఈ పార్టీకి సంబంధించి, నేను వారి గౌరవం వారికి ఇస్తూ వారి సహాయ సహకారాలతోటి ఈ సీట్ గెలవాలన్నదే మా అందరి అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా దేశంలో అభివృద్ధి, దేశానికి సంకేతం ఏ విధంగా మోడీ గారు ఇస్తున్నారనేది ఒకటే దయం. మిత్రులారా, అందరికీ తెలుసు, పోయిన ఎన్నికలు ఏవైతే జరిగినాయో శాసనసభ ఎన్నికల్లో, అదేదో కాంగ్రెస్ పార్టీను మెచ్చో, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని ఏ ప్రజలు ఓటేయలేదు. తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం తెలుసు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో తెలుసు. కానీ ఇక్కడ కేసీఆర్ అనేటువంటి తెలంగాణ ప్రజల యొక్క రక్తార్పణతో, తెలంగాణ ప్రజల యొక్క అన్ని సబండ వర్ణాల సహకారంతో తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పాలించిన సంగతి మనకు తెలుసు. మరి వారిని గద్దె దించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఓటేసేటప్పుడు ప్రజలు ఒకటే మాట చెప్పారు, ఈసారి మేము కాంగ్రెస్కి వేస్తున్నాం. కాంగ్రెస్ను చూసి కాదు, కేసీఆర్ను దించడానికి మేము కాంగ్రెస్కి ఓటేస్తున్నాం. కానీ రేపు సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి తప్ప మా ఓటు ఇంకోరికి వేయమని పార్టీలకు అతీతంగా అందరూ ప్రమాణాలు చేసినటువంటి కూడా ఉంది. ఇప్పటికే మూడోసారి ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారిని స్వీకరించారు కనుక తప్పనిసరిగా పెద్ద మెజారిటీ ఇక్కడ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ముగిస్తున్నాం.